వెల్కమ్ టు GTPN న్యూస్. వార్తలకు ముందుగా హెడ్లైన్స్. మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావుతో సహా 60 మంది మహారాష్ట్ర సీఎం ఎదుట లొంగుబాటు. వేణుగోపాల్ స్వగ్రామం పెద్దపల్లిలో కుటుంబ సభ్యులు హర్షం. డ్రగ్స్ వల్ల కలిగే అనార్థాలను తెలియజేసే విధంగా కరీంనగర్లో వాల్ పెయింటింగ్ పోటీలకు విశేష స్పందన. అద్భుత చిత్రాలేసి ప్రజల అవగాహన కల్పించిన విద్యార్థులు. రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలుకు అధికార యంత్రాంగం సిద్ధం కావాలి. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం. 48 నుంచి 72 గంటల వ్యవధిలో రైతుల ఖాతాలో ధాన్యం సొమ్ము బోనస్ జమ చేస్తామని వెల్లడి. ఎస్సీ వర్గీకరణ రాజకీయ కుట్ర అని ఆరోపించిన మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ RS రత్నాకర్ వర్గీకరణను వెంటనే రద్దు చేయాలని డిమాండ్. కరీంనగర్ జిల్లాలో భారీగా పట్టుబడ్డ రేషన్ బియ్యం. దుబ్బాపల్లిలో అక్రమంగా నిల్వ చేసిన 300 క్వింటాల రేషన్ బియ్యం పట్టుకొని ఒకరిని అరెస్టు చేసిన పోలీసులు. స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం చేయని విధంగా రికార్డు స్థాయిలో వానాకాలం పంట కొనుగోలుకు అధికార యంత్రాంగం సిద్ధం కావాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ నుంచి వానాకాలం ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, CSK రామకృష్ణారావు ఇతర రాష్ట్ర ఉన్నత అధికారులతో కలిసి మీడియా కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. కరీంనగర్ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్తో కలిసి పాల్గొన్నారు. అత్యధికంగా వానాకాలం పంట కొనుగోలు తెలంగాణ రాష్ట్రం చేయబోతుందని, దీనికి అవసరమైన ఏర్పాట్లు కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధతో చేపట్టాలని మంత్రి సూచించారు. గతంలో ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా ఏర్పాట్లు చేయాలన్నారు. ధాన్యం రవాణా కాంట్రాక్టు ఖరారు చేసే ముందు సరిపడా వాహనాల సరఫరా చేసేందుకు అర్హత ఉందో లేదో 1-2 సార్లు పరిశీలించాలని మంత్రి సూచించారు. జిల్లాలో వరి కోతలు ప్రణాళికాబద్ధంగా జరిగేలా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. సకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లాలో ప్రారంభించాలని, ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద అవసరమైన ఏరా టార్పాలిన్ కవర్లు, గన్ని బ్యాగుల, వెయింగ్ యంత్రాలు, తేమ యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు ఇతర సామాగ్రి సిద్ధం చేసుకోవాలని, కొనుగోలు సిబ్బందికి అవసరమైన మేరకు శిక్షణ అందించాలన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే వివరాలు ట్యాబ్ ఎంట్రీ జరిగేలా సిబ్బంది నియమించుకోవాలని, 2025 వానాకాలం సీజన్ నందు ధాన్యం డబ్బులు బోనస్ 48 నుంచి 72 గంటలలోగా రైతులకు ఖాతాలో జమ చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు బాగా జరుగుతుందని, ప్రభుత్వానికి మంచి పేరు ఉందని, గత 2 సంవత్సరాల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత సీజన్ మరింత మెరుగ్గా ధాన్యం కొనుగోలు చేసేందుకు కలెక్టర్లు ఏర్పాట్లు చేయాలన్నారు. వ్యవసాయ శాఖతో సమన్వయం చేసుకుంటూ జిల్లాలో కొనుగోలు కేంద్రాలను వరి కోతల కంటే ముందుగానే ప్రారంభించాలని సూచించారు. దీపావళి తర్వాత వరి కోతలు వేగం కానున్న నేపథ్యంలో జిల్లాలో గన్ని బ్యాగుల ధాన్యం రవాణా ఏర్పాట్లు, ధాన్యం సెంటర్లలో ఇన్ఫ్రా సౌకర్యాల కల్పన చర్యలు తీసుకోవాలని అన్నారు. క్రమ పద్ధతిలో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వచ్చేలా చూడాలని అన్నారు. కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ జిల్లాలో ఈ వానాకాలంలో 2,75,000 ఎకరాల్లో వరి పంట సాగు అయ్యిందని, 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా వేస్తున్నామని తెలిపారు. జిల్లాలో 325 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఇదివరకే సిబ్బందికి శిక్షణ ఇచ్చామని, సరిపడా గన్ని సంచులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతులు పాడి పరిశ్రమ అభివృద్ధిపై దృష్టి సాధించాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గాలికుంట నివారణ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో కోనరావుపేట మండలం
పల్లిమక్తలో నిర్వహించగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ ఎం హరిత హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ రైతులు వ్యవసాయంతో పాటుగా పాడి పశువుల పెంపకంపై దృష్టి సాధించాలని సూచించారు. దీంతో రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుందని తెలిపారు. జిల్లాలో ఎస్పీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సబ్సిడీపై 200 యూనిట్ల గేదెలను రైతులకు ఇటీవల పంపిణీ చేశామని గుర్తు చేశారు. పశు సంపదను కాపాడితే రైతుకు ఎంతో మేలు చేకూరుతుందని తెలిపారు. ఆసక్తి అర్హత ఉన్న రైతులకు పశువుల పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. మధ్య మానేరు రిజర్వాయర్ నిర్వాసితులకు పాడి పరిశ్రమ కింద ఉపాధి కల్పించేందుకు ఇటీవల ఆ శాఖ మంత్రిని కలిశామని వివరించారు. భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని విప్ తెలిపారు. రైతును రాజు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని విప్ తెలిపారు. సాగుకు అన్ని విధాలుగా మద్దతుగా నిలుస్తున్నామని పేర్కొన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని వివరించారు. మల్కపేట రిజర్వాయర్ పనులు పూర్తి చేసి కోనరావుపేట, ఎల్లారెడ్డిపేట మండలాలకు సాగునీరు అందించి పంటలను కాపాడమని గుర్తు చేశారు. ఈ ఏడాది రిజర్వాయర్లో 2 టీఎంసీల నీటిని నిల్వ ఉంచామని, వచ్చే ఏడాది 3 టీఎంసీల నీటిని నిల్వ పెట్టనున్నామని పేర్కొన్నారు. కాలువలు పూర్తి చేసి కోనరావుపేట మండలంలోని దాదాపు 10 గ్రామాలకు సాగునీటిని అందించామని గుర్తు చేశారు. మల్కాపేటకు ₹12 కోట్ల బిల్లులు చెల్లించామని తెలిపారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, ఆర్థికంగా వృద్ధి చెందాలని కలెక్టర్ ఎం హరిత పేర్కొన్నారు. కలెక్టర్ మాట్లాడారు. వ్యవసాయంతో పాటుగా రైతులు అనుబంధంగా పశువులను పెంచుకోవడంతో ఆర్థికంగా మేలు చేకూరుతుందని తెలిపారు. ప్రభుత్వ పరంగా అర్హులైన రైతులకు పశువులు, కోళ్లు, ఇతర జీవాలను ప్రభుత్వం అందజేస్తుందని వివరించారు. గౌరవ కలెక్టర్ గారు అదేవిధంగా ఇతర పెద్దలు మాట్లాడిన సందర్భంలో రైతును రాజు చేయాలనేటువంటి సంకల్పంతో ప్రభుత్వాలు ముందుకు వచ్చేటువంటి సందర్భం మనం చూసినటువంటి పరిస్థితులలో వ్యవసాయంతో పాటు అనుబంధంగా పాడి పరిశ్రమను, కోళ్ల పెంపకాన్ని, మేకల పెంపకాన్ని, తదితర అనుబంధ సంస్థలకు సంబంధించినటువంటి వాటిని కూడా ప్రోత్సహించాలని చెప్పని ఈ ప్రభుత్వం సంకల్పం తీసుకొని ముందుకు పోతున్న తరుణంలో ఈ మధ్యలో కూడా పోసిన జిల్లాలో 200 పైచిలకు యూనిట్లను కూడా, డైరీ యూనిట్లను కూడా మనం సబ్సిడీ మీద పంపిణీ రైతులు గుర్తించి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే సందర్భాన్ని కూడా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల వేళ సింపతి రాజకీయాలపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు. బై ఎలక్షన్స్ లో సింపతి అని మాట్లాడుతున్నారు. జూబ్లీ హిల్స్ క్లబ్స్ కు డ్రగ్స్ సరఫరా ఎవరి కనుసన్నల్లో నడిచింది, ఆ లోకల్ నాయకుడు ఎవరు అని ప్రశ్నించారు. దీనికి కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. సింపతి చూపాల్సింది ఎవరికి, డ్రగ్స్ సరఫరా చేసిన వాళ్ళక లేక డ్రగ్స్ బాధితులకని ప్రశ్నించారు. డ్రగ్స్ కేసులో దొరికిన సెలబ్రిటీలను కేటీఆర్ విడిపించలేదా అని ప్రశ్నించారు. ఇవాళ నిజామాబాద్ జిల్లాలో మీడియాతో మాట్లాడిన అరవింద్ కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఓట్ల చోరీపై కేటీఆర్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని వివరించారు. రాష్ట్రంలో దొంగ ఓట్లు తెచ్చిందే బీఆర్ఎస్ అని అరవింద్ ఆరోపించారు. బీఆర్ఎస్ సాయంలో కేటీఆర్ ఇష్టానుసారంగా దొంగ ఓట్లే కాదు, ఏకంగా దొంగ పాస్పోర్ట్లు చేసిన దొంగలు మీరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ఆయంలో బోధనలో ఒకే ఇంట్లో 42 దొంగ పాస్పోర్ట్లు ఇచ్చింది మర్చిపోయారా అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ లో వెలుగు చూసిన దొంగ ఓట్లు బీఆర్ఎస్ ఆయంలోనే ఎన్రోల్ అయి ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుందన్నారు. కల్వకుంట్ల కుటుంబం ఈ దేశ భద్రతకే ముప్పు అన్నారు. బీఆర్ఎస్ పార్టీని ఎవరు పట్టించుకోవడం లేదన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే విషయంలో జిల్లా కలెక్టర్ జాగ్రత్తగా పనిచేయాలని, బిల్లులు ఆపద్దని సూచించారు. ఈ కేటీఆర్ కేసీఆర్ హయాంలో జూబ్లీ హిల్స్ క్లబ్లలో విచ్చలవిడిగా డ్రగ్స్ సరఫరా అవుతుంది. ఈ ఈవినింగ్ క్లబ్స్, పబ్బులు, క్లబ్బులు ఇవన్నీ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 36 అత్యధికంగా ఉంటాయి. ఇప్పుడు వచ్చే ఏదైతే ఎలక్షన్ వస్తుందో ఆ కాన్స్టిట్యున్సీలనే ఉంటాయి. డ్రగ్స్ సరఫరా అత్యధికంగా ఉంటుండే కేటీఆర్ హయాంలో. జూబ్లీ హిల్స్లో లోకల్ జూబ్లీ హిల్స్లో ఎవరు కనుసన్నలో నడుస్తుండే తెలియదా? మళ్ళా కొందరు సినిమాల్లో కొందరు ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ దొరుకుతారు. దొరికిన వాళ్ళని కేటీఆర్ నువ్వు ఇచ్చిపెట్టియలే మీ పోలీస్ డిపార్ట్మెంట్లో. సమాజానికి డ్రగ్స్ అలవాటు చేసే దాంట్లో జూబ్లీ హిల్స్ నాయకుడు మీ టీఆర్ఎస్ నాయకుడు ఎవరు ఉండే మరి అప్పుడు? ఇలా దొంగ ఓట్లు ఎన్రోల్ చేస్తారు. అవన్నీ ఎన్రోల్మెంట్ మ్యాక్సిమం మీ దాంట్లో ఉంటాయి. మీ అయ్యా హయాంలోనే ఓటు ఎన్రోల్మెంట్ కాదు, పాస్పోర్ట్లు కూడా దొంగ పాస్పోర్ట్లు ఎన్రోల్మెంట్ చేయించారు మీరైతే. ఈ దేశ భద్రతకే ముప్పు మీ కుటుంబం.
కల్వకుంట్ల కుటుంబం. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కుక్క కూడా అంతలేదు, ఇప్పుడేమో ఇవన్నీ తీసి ఎగురుతూ ఉన్నారు. ఈ నెల 22న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శబరిమల సందర్శించనున్నారు. ఈ నెల 22న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శబరిమల సందర్శించనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పంబా నుండి గుర్కా జీప్లో సన్నిధానం చేరుకుంటారు. నీలాకల్ నుండి రోడ్డు మార్గంలో పంబా చేరుకునే రాష్ట్రపతి పంబాలోనూ స్నానం చేయాలని యోచిస్తున్నారు. దేశ రాష్ట్రపతి శబరిమల సందర్శించడం ఇదే తొలిసారి. 21న తిరువనంతపురం విమానాశ్రయానికి చేరుకునే రాష్ట్రపతి రాజ్భవన్లో విశ్రాంతి తీసుకుంటారు. ఇక్కడి నుండి 22వ తేదీ ఉదయం హెలికాప్టర్లో నీలాకల్ చేరుకుంటారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనుల నేపథ్యంలో దర్శనాలపై అయోమయం తొలగిపోయేలా అధికారులు క్లారిటీ ఇచ్చారు. యథావిధిగా దర్శనాలు ఉంటాయని స్పష్టం చేశారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనుల్లో భాగంగా రాజన్న గుడిలో భక్తుల దర్శనాలను నిలిపివేయాలని అధికారులు భావించారు. ఈ రోజు నుంచే భీమేశ్వర ఆలయంలో దర్శనాలు కల్పించాలని ఏర్పాట్లు చేశారు. భక్తులతో పాటు రాజకీయ పార్టీల నుంచి విమర్శలు, ఆందోళనలు వ్యక్తం కావడంతో అధికారులు పునరాలోచనలో పడ్డారు. ప్రభుత్వం భక్తుల మనోభావాలను అనుగుణంగా రాజన్న గుడి వద్దనే దర్శనాలకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. దీంతో భీమేశ్వర ఆలయంలో దర్శనాలను రద్దు చేస్తూ రాజన్న గుడి వద్ద దర్శనాల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈరోజు యథావిధిగా రాజన్న గుడిలోనే దర్శనాలు కొనసాగాయి. రాజన్న గుడిలో విస్తరణ పనులు జరిగే క్రమంలో ఆలయ సమీపంలో భక్తుల దర్శనాలకు ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు. అవసరమైతే ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా దర్శనాల సౌకర్యం కల్పించేందుకు సిద్ధమయ్యారు. ఆర్జిత సేవలు మాత్రం భీమేశ్వర ఆలయం వద్ద నిర్వహించనున్నారు. పునర్వసు నక్షత్రం సందర్భంగా ఈరోజు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి పంచోపరిషత్ ద్వారా అభిషేకం సాయంత్రం సదస్యం నిర్వహించారు. గుండెపోటు సమయంలో అవలంబించవలసిన సిపిఆర్ పద్ధతిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఈ నెల 13 నుండి 17 వరకు సిపిఆర్ అవగాహన వారోత్సవాల సందర్భంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్య సిబ్బందికి సిపిఆర్పై శిక్షణ నిర్వహిస్తున్నారు. కలెక్టర్ హాజరై మాట్లాడుతూ గుండెపోటు సంభవించిన సమయంలో మొదటి కొన్ని గోల్డెన్ సెకండ్లు వృధా చేయవద్దని అన్నారు. ఈ సమయంలో సిపిఆర్ చేసినట్లయితే ప్రాణాన్ని రక్షించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ఈ మధ్యకాలంలో వయసుతో నిమిత్తం లేకుండా గుండెపోటు సంభవిస్తుందని, అందువల్ల ప్రతి ఇంట్లోనూ కుటుంబ సభ్యులకు కూడా సిపిఆర్పై అవగాహన ఎంతో అవసరమని అన్నారు. ప్రతి వ్యక్తికి సరైన పద్ధతిలో సిపిఆర్ విధానం తెలియాలని అన్నారు. ఈ సందర్భంగా సిపిఆర్ సమయంలో చేయవలసిన, చేయకూడని పనులను గురించి వైద్యులు డెమో ద్వారా సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల అడిషనల్ డిఎంఈ తక్యుద్దీన్ ఖాన్, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, సూపరింటెండెంట్ వీరారెడ్డి, ఆర్ఎంఓ నవీన, ప్రోగ్రామ్ ఆఫీసర్ సనా, డాక్టర్ నరేష్ పాల్గొన్నారు. పెద్దపల్లికి చెందిన మావోయిస్ట్ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావుతో సహా 61 మంది మావోయిస్టులు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయారు. గాడ్చిరోలిలో ఆయుధాలను సీఎంకు అప్పగించి జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు ప్రకటించారు. మల్లోజుల వేణుగోపాలరావు AK-47 ఆయుధాన్ని సీఎంకు అప్పగించగా సీఎం ప్రతిగా రాజ్యాంగ పుస్తకాన్ని మల్లోజులకు సమర్పించారు. లొంగిపోయిన వారిలో ఒక కేంద్ర కమిటీ సభ్యుడు, 2 దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు, 10 మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 1 డిప్యూటీ కమాండర్లు, 6 ఏరియా కమిటీ సభ్యులు, 16 మంది PPM సభ్యులు, 25 మంది PMలు ఉన్నారు. మల్లోజుల వేణుగోపాలరావు లొంగుబాటుతో ఆయన స్వస్థలం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. 4 దశాబ్దాలుగా అజ్ఞాత జీవితం గడుపుతున్న వేణుగోపాలరావు అడవి బాట వీడి జనంలోకి రావాలని కుటుంబ సభ్యులు ఎంతకాలంగా ఎదురు చూస్తున్నారు. 1981లో రాడికల్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి మావోయిస్ట్ అగ్రనేతగా మల్లోజుల వేణుగోపాలరావు ఎదిగారు. వేణుగోపాలరావు తల్లి పలుమార్లు మీడియా ద్వారా కొడుకు రావాలని వేడుకున్నారు. కానీ ప్రస్తుతం కొడుకు వచ్చే సమయానికి ఆ తల్లి లేకుండా పోయింది. ప్రస్తుతం వేణుగోపాలరావు వస్తుండటంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తూ
చేస్తూ కాలం చేసిన వేణుగోపాల్ తల్లిదండ్రుల ఆత్మశాంతికి శాంతి చేకూరుతుందని వేణుగోపాల్ అన్న కుమారుడు తెలిపారు. వేణుగోపాలరావు మరో సోదరుడు మల్లోల కోటేశ్వరరావు సైతం మావోయిస్టు పార్టీలో అగ్రనేతగా ఎదిగి ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు. తాను ఎంచుకున్న సిద్ధాంతం కోసం 4 దశాబ్దాల క్రితం కన్నవారిని ఉన్న ఊరిని విడిచిపెట్టి తుపాకీ చేతబూని అడవి బాట పట్టిన మల్లోజుల వేణుగోపాల్ నేడు ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవడం సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. మేము పుట్టకముందే మా బాబాయ్ మల్లోజుల కోటేశ్వరరావు గారు, మల్లోజుల వేణుగోపాల్ గారు ఈ యొక్క కుటుంబాన్ని, ఈ ఇంటిని, ఈ ఊరిని విడిచి తాము నమ్ముకున్నటువంటి సిద్ధాంతం కోసం అడవి బాట పట్టారు. ఈరోజు నమ్ముకున్న సిద్ధాంతం కోసమే మా పెద్ద బాబాయ్ తన యొక్క ప్రాణాలను కూడా అందులోనే త్యజించారు. చిన్నబాబాయ్ ఈరోజు మారుతున్నటువంటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా 1, 2 వృద్ధాప్యం 7-10 వయస్సు దాటినటువంటి బాబాయ్ వస్తున్నాడు అనే మాట గత 15-20 రోజుల నుంచి వింటూనే ఉన్నాము. ఓ రోజు నిజమని చెప్పారు, ఇదే వార్తాపత్రికలు, ఇవే టీవీలు. తెల్లవారి అది నిజం కాదు, అబద్ధం అని చెప్పారు. ఆ విధంగా ఈరోజు మాత్రం తప్పకుండా ఇది నిజమే, 100% కూడా ఆయన ఆత్మసమర్పణ చేసుకున్నారు అని మీ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకోవడం జరిగింది. ఓవరాల్గా ఒక కుటుంబ సభ్యులుగా మేమందరం కూడా సంతోషిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. వృద్ధాప్యంలోనైనా కూడా ఒక మంచి భావనతోటి ఆయనే రావడం కుటుంబ సభ్యులుగా మేము సంతోషిస్తూ ఉన్నాము. నవమాసాలు మోసి కనిపెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొడుకు ఇబ్బందులకు గురిచేస్తున్నాడని కరీంనగర్ జిల్లాలో వృద్ధ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని నర్సింగాపూర్ గ్రామానికి చెందిన గుర్రాల రాజిరెడ్డి ప్రమీణ దంపతులకు ఒక కొడుకు, కూతురు చనిపోగా కొడుకు వివాహం చేసి తన పేరు ఉన్న 6 ఎకరాల భూమిని కొడుకు మహేందర్ పేరు రిజిస్ట్రేషన్ చేశాడు. కొన్ని రోజులు బాగానే చూసుకున్న కొడుకు మహేందర్ రెడ్డి తర్వాత పట్టించుకోవడం మానేశాడు. తమకు వచ్చే వృద్ధాప్య పెన్షన్తో బతుకుతున్నామని, ఆసుపత్రికి వెళ్లడానికి కూడా డబ్బులు లేవని, తమను ఇంటి నుండి బయటకు వెళ్లగొట్టారని వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొడుకు కోడలిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని వృద్ధ దంపతులు కోరుతున్నారు. వారి పేరు పమిళ, నా కోడలి పేరు రజిత, నా పేరు రాజిరెడ్డి, మహేందర్ రెడ్డి నా కొడుకు పేరు. నువ్వేం పని చేస్తాడో నీకు ఎందుకు పెడతాం తిండి, నువ్వేం పని చేస్తాడా మాకు, నా భూమి దున్నుకుంటారు, నా భూమి పట్టా చేయించుకున్నారు, నీకు తిండి ఎందుకు పెడతాం. నాకు 6 ఎకరాలు ఉన్నది, 6 ఎకరాల భూమి పట్టా చేయించుకున్నాడు లేకుండా. పోలీస్ స్టేషన్ పోయినా చెప్పుకుందామని, అయ్యా నా గతికి ఇది, నాకు కాళ్ళు లేవు, నాకు తిండి పెడతలేరు, నా కొడుకు ఇట్లా, నా కోడలు గట్లా అని చెప్పుకోవడానికి పోయినా. మా మీద తిండి పెట్టి మమ్మల్ని అరుచుకోవాలని పోయినాం. పోలీసుల్లో చెప్పిన వాళ్ళు అడిగింది చెప్పామని లేదు, రాసుకున్నారు ఆ పోలీసులకే. అదే ఒకటి అప్లికేషన్ రాసేసిన. మమ్మల్ని తానం అంటలేరు, నీళ్ళు అంటలేరు, పాలు అంటలేరు, ఏమంటలేరు, ఖర్చు లేదు. న్యాయం కావాలి, పోలీసులు నాకు న్యాయం చెప్పాలి. కరీంనగర్ జిల్లాలో భారీగా పట్టుబడ్డ రేషన్ బియ్యం. దుబ్బాపల్లిలో నిల్వ చేసిన 300 క్వింటాల రేషన్ బియ్యం నిల్వ చేసి ఉంచిన ఒకరిని పట్టుకొని పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ జిల్లాలో భారీ మొత్తంలో రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుబ్బాపల్లిలో అక్రమంగా నిల్వ చేసిన 300 క్వింటాల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసి మహారాష్ట్రకు తరలించే కర్రే గంగారంను అరెస్ట్ చేశారు. పేద ప్రజలకు వైట్ రేషన్ కార్డుపై ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే రేషన్ బియ్యాన్ని 10 రూపాయలకు కిలో చొప్పున గంగారం సేకరించి అధిక రేటుకు మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్నాడని రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. పట్టుబడ్డ రేషన్ బియ్యాన్ని సీజ్ చేసి సివిల్ సప్లై అధికారులకు అప్పగించినట్లు చెప్పారు. నిన్నటి రోజున సాయంత్రము దుబ్బపల్లి గ్రామంలో ఒక ఇంట్లో ప్రభుత్వం ఇస్తున్న ఉచిత పథకం కింద పీడిఎస్ రైస్ను ఒక వ్యక్తి ఒక ఇంటిలో డంపు చేస్తున్నాడని చెప్పి సమాచారం రాగా నేను మా యొక్క రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో యుక్తంగా వెళ్ళి అచట తనిఖీ చేయగా సుమారు 629 బస్తాల పీడిఎస్ బియ్యం ఉండగా వాటిని స్వాధీనపరుచుకొని మేము అతనిని అదుపులోనికి తీసుకొని అట్టి 629 బ్యాగులను వేయింగ్ చేయించగా సుమారు 300
క్వింటాల వరకు ఉన్నాయని తెలిసి పోలీస్ స్టేషన్కు తీసుకొని వచ్చి కేసు నమోదు చేసి నిందితుడైన కర్ర గంగారాంపై కేసు నమోదు చేసి అట్టి పీడిఎస్ బియ్యమును సివిల్ సప్లై వారికి అప్పగించనైనది మరియు అట్టి నేరస్తుడైన గంగారామును అరెస్టు చేసి తదుపరి చర్య నిమిత్తము కోర్టుకు పంపబడుచున్నాము. పెద్దపల్లి జిల్లా గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ నెల 19న దసరా దీపావళి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు సింగరేణి జీఎం లలిత్ కుమార్ తెలిపారు. దసరా దీపావళి ఉత్సవాలు 2025 పోస్టర్ను జీఎం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్షాల కారణంగా వాయిదా పడ్డ దసరా ఉత్సవాలను దీపావళి సందర్భంగా 19వ తేదీ ఆదివారం రోజున జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో సింగరేణి యాజమాన్యం, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, ఎన్టీపీసీ వారి సౌజన్యంతో సినీ నటుడు శివారెడ్డి, హీరో అలీ, సింగర్ గీత మాధురి, జబర్దస్త్ టీం కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సింగరేణి కార్మికుల కుటుంబ సభ్యులతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని దీపావళి ఉత్సవాలను విజయవంతం చేయాలని జీఎం కోరారు. రామగుండం RG1 ఏరియాలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో రానున్న 19వ తారీఖు ఆదివారం నాడు దసరా మరియు దీపావళి ఉత్సవాలు ఘనంగా జరగబోతున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ముమ్మరంగా చేస్తున్నాము. ముఖ్యంగా గౌరవనీయులు శ్రీ శ్రీధర్ బాబు గారు, మినిస్టర్ IT అండ్ ఇండస్ట్రీస్, వారి యొక్క సూచనల మేరకు శ్రీ రాజ్ ఠాకూర్ గారు, గౌరవ శాసనసభ్యులు రామగుండం వారి యొక్క చొరవతో అట్లనే శ్రీ బలరాం నాయక్ గారు, చైర్మన్ సింగరేణి కాలరీస్ వారి యొక్క అనుమతితో రామగుండము, గోదావరిఖని, కరీంనగర్లో ఎక్కడైనా వీధి వ్యాపారులపై ప్రభుత్వ అధికారులు జులుం చేస్తే ఊరుకునేది లేదని ఎంఐఎం పార్టీ కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ అన్నారు. నగరంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం ఎదురుగా మున్సిపల్ గెస్ట్ హౌస్ను ఆనుకొని గత 2 దశాబ్దాలుగా ఫుట్పాత్ను నమ్ముకొని వ్యాపారులు చేసుకుంటున్న వీధి వ్యాపారుల దుకాణాలను మున్సిపల్ అధికారులు తొలగించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనాదిగా ఫుట్పాత్ను నమ్ముకొని జీవిస్తున్న పేదల దుకాణాలను ఎలా కూల్చుతారు అంటూ మున్సిపల్ గెస్ట్ హౌస్ ప్రహారీ గోడ నిర్మాణం 5 ఫీట్లు వెనక్కి వెళ్లి సెట్ బ్యాక్ తీసుకొని నిర్మించాలని ఎంఐఎం పార్టీ కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఆ పార్టీ తాజా మాజీ కార్పొరేటర్లు, నాయకులు మున్సిపల్ గెస్ట్ హౌస్ వద్ద పనులను అడ్డుకొని ఆందోళన నిర్వహించారు. వీధి వ్యాపారులైన పేదల దుకాణాలను మున్సిపల్ అధికారులు తొలగించడంపై ఎంఐఎం నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తక్షణమే ఈ అంశాన్ని రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి, నరేందర్ రెడ్డిల దృష్టికి ఫోన్ ద్వారా ఎంఐఎం నేత గులాం అహ్మద్ తీసుకెళ్లారు. సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి సంఘటనల స్థలానికి చేరుకొని ఎంఐఎం నేతలకు నచ్చచెప్పారు. వీధి వ్యాపారులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్యాయం జరగనివ్వమని, వారికి అండగా ఉంటామని వివరించారు. ఫుట్పాత్ వ్యాపారులకు అండగా ఎంఐఎం పార్టీ ఆందోళన పంతాను కొనసాగిస్తుందని తెలిపారు. ఈ సీజన్లో వ్యాపారం చేసుకోవాలని మున్సిపల్ గెస్ట్ హౌస్ గోడను నిర్మాణం చేశాక సైతం ఇక్కడే శాశ్వతంగా వారికి ఉపాధి పొందేందుకు దుకాణాలు ఏర్పాట్లు చేసుకునేలా సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి ఇచ్చిన హామీతో ఎంఐఎం నేతలు ఆందోళన విరమించారు. పాత మున్సిపల్ గెస్ట్ హౌస్ పనులు ప్రారంభించే సందర్భంలో ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ కొన్ని సంవత్సరాల నుంచి పనులు కానీ సీజనల్గా షెడర్స్ కానీ అమ్ముకునే వాళ్ళటువంటి వ్యాపారస్తులందరూ కూడా చిరు వ్యాపారులకు ఇబ్బంది కలగకుండా ప్రస్తుతానికి వాళ్ళ గతంలో అది ప్లేస్ ఐడీలు ఉంది కాబట్టి వెనుక జరిగి వ్యాపారం చేసుకుంటారు. వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది జరుగుతున్న పరిస్థితులలో వాళ్ళని ఇంకా కొంచెం ముందుకైనా కూడా ఇక్కడ వాళ్ళని కూడా వాళ్ళ పరిస్థితులు వాళ్ళ రోజు దాని మీద జీవనోపాధి ఉంది కాబట్టి వాళ్ళకు కొంత వెసులుబాటు కల్పించడానికి పోలీసు రాష్ట్ర వ్యాప్తంగా బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద పెండింగ్లో ఉన్న బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ, కేవీపీఎస్ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ యందు ధర్నా నిర్వహించారు. ధర్నాలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు శనిగర రజనీకాంత్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి తిప్పరపు సురేష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 180 కోట్ల బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బకాయిలను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బకాయి డబ్బులు విడుదల చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే
విద్యార్థుల తల్లిదండ్రులతో కలుపుకొని ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ నెల 18వ తేదీన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, బంద్ను విజయవంతం చేయాలని నియోజకవర్గం బీసీ జేఏసీ చైర్మన్ పుప్పాల లింబాద్రి పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా కొరుట్ల నియోజకవర్గ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో న్యాయవాది పుప్పల లింబాద్రి మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ వర్తింప చేయడానికి ప్రభుత్వం ప్రకటించిన జీవో నంబర్ 9 తక్షణమే అమలు చేయాలని, కాబట్టి తేదీ 18 అక్టోబర్ శనివారం రోజున రాష్ట్ర బీసీ సంఘాల కార్యాచరణ కమిటీ సూచించిన ప్రకారం తెలంగాణ రాష్ట్ర బంద్కు రాజకీయ పార్టీలకు అతీతంగా ఆయా పార్టీలలో ఉన్న బీసీ నాయకులు అందరూ మరియు అన్ని కుల సంఘాలు, వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కొరుట్ల నియోజకవర్గ బీసీ జేఏసీ చైర్మన్ న్యాయవాది పుప్పల లింబాద్రి అన్ని వర్గాల ప్రజలు సహకరించవలసిందిగా కోరారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో నియోజకవర్గ బీసీ జేఏసీ నాయకులు, మాజీ ఎంపీపీ తోగిటి అంజయ్య, నల్ల వెంకటేశ్వర్లు, బీసీ సంఘం జిల్లా బాధ్యులు బొమ్మెల శంకర్, చింతకుంట దేవేందర్, బోగ గంగాధర్, జాగింటి శ్రీధర్, రాంపల్లి బాలరాజ్, దోమకొండ రమేష్, జెట్టి నరేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 18వ తేదీన శనివారం రోజున బీసీ రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కురుట్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి కురుట్ల, మెట్పల్లి, ఇబ్రాహీంపట్నం, మల్లాపూర్ మండలాలకు చెందినటువంటి ప్రజలు, విద్యా సంస్థలు, ఆర్టీసీ యాజమాన్యం సహకరించాలని, సింగరేణి సంస్థలో కారుణ్య నియమాలను కల్పించాలని, మెడికల్ అన్ఫిట్ అయిన కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజిరెడ్డి డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ప్రెస్ క్లబ్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మిర్యాల రాజిరెడ్డి మాట్లాడారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కారుణ్య నియమాలను చేపట్టడం లేదా అని సందేహాలు కార్మికుల్లో వ్యక్తమవుతున్నాయన్నారు. 4 నెలలుగా సింగరేణిలో ఉద్యోగాలు ఎందుకు ఇవ్వడం లేదో స్పష్టత ఇవ్వాలన్నారు. 8 నెలలుగా పని లేక, జీతాలు రాక మెడికల్ అన్ఫిట్ అయిన కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మెడికల్ బోర్డులో జరిగిన పరిణామాలు దృష్టిలో ఉంచుకొని త్వరితగతిన ఉద్యోగాలు కల్పించాలని, లేదంటే టీబీజీ కేఎస్ తరపున దశల వారీగా ఉద్యమిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిలో కార్పొరేట్ మెడికల్ బోర్డులో నిర్వహిస్తుందా, నిర్వహించదా అనేటువంటిది స్పష్టత ఇవ్వాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. మార్చి 21న జరిగినటువంటి మెడికల్ బోర్డు తర్వాత నామమాత్రంగా హయ్యర్ సెంటర్ రెఫరల్ చేసినటువంటి 55 మందికి నిర్వహించి మెడికల్ బోర్డు అందులో 5గురిని మాత్రమే ఇన్వాలిడేట్ చేసి ఇప్పటి వరకు అంటే 6 నెలలుగా మెడికల్ బోర్డు నిర్వహించినటువంటి పరిస్థితిలో కార్మిక వర్గం అంతా ఆందోళనలో, గందరగోళంగా ఉన్నటువంటి డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను తెలియజేసే విధంగా కరీంనగర్లో వాల్ పెయింటింగ్ పోటీలకు విశేష స్పందన లభించింది. నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం ప్రారంభించి 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై కరీంనగర్లో నిర్వహించిన వాల్ పెయింటింగ్ పోటీలకు మంచి స్పందన లభించింది. మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా జూనియర్ కళాశాలల విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను తెలియపరిచే విధంగా అద్భుతంగా విద్యార్థులు పెయింటింగ్ వేశారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ కార్యాలయ కాంపౌండ్ గోడపై విద్యార్థులు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే సమస్యలను తమ పెయింటింగ్ ద్వారా వివరించారు. వివిధ కళాశాలలకు చెందిన 17 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. జిల్లా సంక్షేమ అధికారి శ్రీమతి సరస్వతి, ఎన్ఎంబీఏ కమిటీ సభ్యులు శ్రీ పెండ్యాల కేశవరెడ్డి, శ్రీ మర్రి రాజేందర్, జూనియర్ కాలేజీల సిబ్బంది మరియు కార్యాలయ సిబ్బంది పోటీలను పర్యవేక్షించారు. కొరుట్లలో స్వర్ణప్రాసనకు రోజురోజుకు అపూర్వ స్పందన లభిస్తుందని డాక్టర్ శ్రీమతి గంపలక్ష్మి నరేష్ అన్నారు. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద గల కొరుట్ల దేవ ఆయుర్వేదిక్ హెల్త్ కేర్ సెంటర్లో బుధవారం రోజున స్వర్ణపాసన శిబిరాన్ని డాక్టర్ శ్రీమతి గంపలక్ష్మి నరేష్ ప్రారంభించారు. ప్రతి నెల పుష్యమి నక్షత్రం రోజున నిర్వహిస్తుంటారు. ఈ స్వర్ణ ప్రసన్న చుక్కలను పుట్టిన మొదటి నెల నుండి 16 సంవత్సరాల పిల్లలకు వినియోగిస్తున్నారు. స్వర్ణ ప్రసన్న యొక్క ప్రయోజనాలు మేధస్సు, జ్ఞాపక శక్తి, గ్రహించే శక్తి మెరుగుపరుస్తుందని, శారీరక బలం, సత్వాను పెంచుతుందని, రోగ నిరోధక శక్తిని పెరుగుదలను పెంచుతుందని, శరీర కణజాల
కణజాలాలను పునర్జీవింపజేస్తుందని, తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్ నుండి రక్షణ కల్పిస్తుందని ఆమె అన్నారు. వెచ్చదనం, జీర్ణక్రియ, ఆకలి ప్రోత్సహిస్తుందని ఇట్టి స్వర్ణప్రాసన శిబిరాన్ని నిర్వహించగా స్థానిక పట్టణ పరిసర ప్రాంతాల నుండి దాదాపు 330 మంది చిన్నారులు వినియోగించుకోవడం జరిగిందని డాక్టర్ శ్రీమతి గంప లక్ష్మీ నరేష్ తెలిపారు. చిన్నపిల్లలకు తరచూ జలుబు, దగ్గుబారిన పడడం, జీర్ణక్రియ అస్తవ్యస్తలు, ఇమ్యూనిటీ తగ్గడం, ఆకలి మందగించి సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం, జ్ఞాపకశక్తి మందగించడం, మానసిక శారీరక ఎదుగుదల లేకపోవడం లాంటి పిల్లలకు స్వర్ణప్రాసన అమృతంలా పనిచేస్తుందని డాక్టర్ శ్రీమతి గంప లక్ష్మి డాక్టర్ నరేష్ తెలిపారు. ఈ స్వర్ణప్రాసన చుక్కలు ప్రతి నెల పుష్యమి నక్షత్రం రోజున వేయడం జరుగుతుందని, కావున స్వర్ణప్రాసన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు డాక్టర్ శ్రీమతి గంప లక్ష్మి డాక్టర్ నరేష్లు తెలిపారు. కరీంనగర్ కట్టరాంపూర్ శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో వైభవంగా విశేష ఫల పంచామృతాభిషేకం నిర్వహించారు. భారీ సంఖ్యలో హాజరైన భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. కరీంనగర్లోని కట్టరాంపూర్లో గల శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పునర్వాసు నక్షత్రాన్ని పురస్కరించుకుని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీగా తల్లి వచ్చిన భక్తులు భజనల మధ్య ఆంజనేయ స్వామికి విశేష ఫల పంచామృత అభిషేకం నిర్వహించారు. జయ హనుమాన్, వీర హనుమాన్, జయ జయ హనుమాన్ అంటూ భక్తుల భజనలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. భక్తి పరవశ్యం వెల్లువెరిసింది. పురాతనమైన భక్తాంజనేయ స్వామి భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలుస్తున్నాడని భక్తుల ప్రగాఢ నమ్మకం. కోరిన కోరికలు తీర్చే హనుమంతుడు ప్రతి నెల పునర్వాసు నక్షత్రం రోజున విశేష ఫల పంచామృత అభిషేకాలు నిర్వహిస్తామని ఆలయ ప్రధాన అర్చకులు రవిశర్మ తెలిపారు. అనుగ్రహం మేరకు భక్తుల సహకారం మేరకు ఎంతో వైభవపేతంగా జరుగుతున్నది. నాటి నుండి పునర్వసు నక్షత్రము పురస్కరించుకొని, పునర్వసు నక్షత్రం స్వామివారి శ్రీరామచంద్ర స్వామివారి నక్షత్రము, అటు నక్షత్రాన్ని పురస్కరించుకొని స్వామివారికి విశేషంగా ఫల పంచామృత మహాభిషేకాలు మరియు విశేష అలంకరణ, మహాహారతి, తీర్థప్రసాద వితరణ, అర్చనాది క్రతువులు నిర్వహించడం జరుగుతుంది. దశాబ్దాలుగా సుమారు ఒక 70 సంవత్సరాల నుండి స్వామివారి నిత్య పూజా కైంకర్యాలు జరుగుతున్నవి. ప్రతి నెల విశేష ఫల పంచామృతాలతో అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. అభయాంజనేయ స్వామిని వేడుకుంటే కోరిన కోరికలు తీర్చుతాయని భక్తులు తెలిపారు. కట్టారాంపూర్లో గల శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం ఆలయ పునర్నిర్మాణం జరిగి మొట్టమొదటిసారిగా పునర్వాసు నక్షత్రం సందర్భంగా మరి స్వామివారికి అభిషేకం చేయాలనే ఉద్దేశంతో తలంపుతో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం ఈరోజు జరగడం జరిగింది. మరి అతి వైభవంగా జరుపుకోవడం జరిగింది. భక్తుల సహకారంతో మరి ఆలయం లోపల ఘనంగా ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. ప్రతి నెల కూడా ఇదే విధంగా మరి భక్తులందరూ విచ్చేసి స్వామివారి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ దళితుల ఐక్యతపై దేశవ్యాప్త కుట్రలో భాగంగానే ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణ చేస్తున్నారని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ ఆరోపించారు. కరీంనగర్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ కుట్రలో భాగంగానే ఎస్సీల వర్గీకరణ చేస్తున్నారని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణను శాంపుల్గా పంజాబ్, హర్యానాలో మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం బీజం వేస్తే మోదీ సర్కార్ దేశం మొత్తం అమలు చేస్తున్నాడని తెలిపారు. ఎస్సీ వర్గీకరణతో 100లో 4గురికే బెనిఫిట్ జరుగుతుందని, ఈ 100లో 4గురికి ఇచ్చే ఫలాలను దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్న 1108 ఎస్సీ కులాలకు ఎలా పంచుతారని ప్రశ్నించారు. ఇకనైనా మాలాల కళ్ళు తెరిచి పోరాటానికి సిద్ధం కావాలని కోరారు. కుట్రపూరిత ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక గర్జన దేశంలో ఇది దేశం మొత్తానికి సంబంధించినటువంటి ఉద్యమం కాబట్టి దేశంలో మిగతా ఏరియాస్కి పోయినప్పుడు మాలమహానాడు అంటే తెలియదు కాబట్టి రాక్స్ అని ప్యారలల్గా ఒక పేరు పెట్టడం జరిగింది. రాక్స్ అంటే రోడ్ అగెనిస్ట్ కేటగిరైజేషన్ కాన్స్పిరసీ ఆఫ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్, కుట్రపూరిత ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక గర్జన అనేటటువంటి పేరుతో వెన్ ఐ గో టు ది అదర్ పార్ట్స్ ఆఫ్ ఇండియా ఇట్ ఈస్ బీయింగ్ కాల్డ్ యాజ్ రాక్స్. ఒకసారి మీరు అందరూ కూడా గమనించాలి. అలాగే ఒక ప్రెస్ నోట్ కూడా డీటెయిల్గా బికాజ్ ఇట్ ఈస్ ఏ మూమెంట్ విత్ స్ట్రాంగెస్ట్ హిస్టారికల్ ఇంపార్టెన్స్ డీటెయిల్గా ఒక ప్రెస్ నోట్ రాయడం జరిగింది. మీకు అందరికీ వాట్సాప్లో విల్ డిస్ట్రిబ్యూట్. కాబట్టి మీరంతా కూడా కోఆపరేట్ చేయాలి. కొన్ని మండలాల వార్తలు.
ఈ రోజు వెమ్లవాడ రాజన్న ఆలయంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్ కమిషన్ శైలజ రామయ్యర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ అరిత, జిల్లా ఎస్పీ మహేష్ బెగీతే, వివిధ శాఖల అధికారులు పాల్గొని భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శనాలు కల్పించాలని నిర్ణయించారు. రాజన్న గుడిలో జరగాల్సిన అర్జిత సేవలు మాత్రం భీమేశ్వర ఆలయంలో నిర్వహించాలని నిర్ణయించారు. నిత్య కళ్యాణం, కోడె మొక్కులు, అన్న పూజ, కుంకుమ పూజలు భీమేశ్వర ఆలయంలో ఉంటాయని తెలిపారు. దర్శనాలు మాత్రం రాజన్న గుడి వద్దనే యథావిధిగా కొనసాగించాలని, అవసరమైతే ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి దర్శనం కల్పించాలని అధికారులను ఎండోమెంట్ కమిషనర్ శైలజ రామయ్యర్ ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తుల మనోభావాలు అనుగుణంగా అభివృద్ధి పనులతో పాటు దర్శనాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. డెమోలిషన్ ఏమేమి అయ్యింది, ఇంకా ఇమీడియట్ డెమోలిషన్కి టేకప్ చేయాల్సింది ఏముందని నేను రిక్వెస్ట్ చేసేది కాంట్రాక్టర్ ఈ గారు, ఆర్కిటెక్ట్ గారు ముగ్గురు కూడా ఒక్కసారి వివరించమని రిక్వెస్ట్ చేస్తున్నాను. రెండోది, ఇప్పుడు మనం డెమోలిషన్స్ టేకప్ చేసి ఎక్స్కవేషన్స్ కూడా మొదలుపెట్టాము కాబట్టి మనం ఇంతకు ముందు కూడా ప్రభుత్వం స్పష్టంగా చెప్పారు, దర్శనం భాగ్యం అనేది రాజేంద్రానికి మనం ఖచ్చితంగా ఇస్తాము, కంటిన్యూస్లీ ఇస్తాము. అర్జిత సేవల వరకు మనము భీమేశ్వరాలయానికి మనం షిఫ్ట్ తీసుకున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావుతో సహా 60 మంది మహారాష్ట్ర సీఎం ఎదుట లొంగుబాటు. వేణుగోపాల్ స్వగ్రామం పెద్దపల్లిలో కుటుంబ సభ్యులు హర్షం. డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను తెలియజేసే విధంగా కరీంనగర్లో వాల్ పెయింటింగ్ పోటీలకు విశేష స్పందన. అద్భుత చిత్రాలేసి ప్రజల అవగాహన కల్పించిన విద్యార్థులు. రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలుకు అధికార యంత్రాంగం సిద్ధం కావాలి. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం. 48 నుంచి 72 గంటల వ్యవధిలో రైతుల ఖాతాలో ధాన్యం సొమ్ము బోనస్ జమ చేస్తామని వెల్లడి. ఎస్సీ వర్గీకరణ రాజకీయ కుట్ర అని ఆరోపించిన మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ వర్గీకరణను వెంటనే రద్దు చేయాలని డిమాండ్. కరీంనగర్ జిల్లాలో భారీగా పట్టుబడ్డ రేషన్ బియ్యం. దుబ్బాపల్లిలో అక్రమంగా నిల్వ చేసిన 300 క్వింటాల రేషన్ బియ్యం పట్టుకొని ఒకరిని అరెస్టు చేసిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.